ఏపీ దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ గా శాంతి పునర్నియామకమయ్యారు. జగన్ హయాంలో అరాచకాలు సృష్టించారని, అవినీతికి పాల్పడ్డారని అభియోగాలు ఉన్నప్పటికీ ఆమెపై ఉన్న సస్పెన్షన్ వేటును ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, నిబంధన ఉల్లంఘన లాంటి అభియోగాలు ఆమెపై నమోదయ్యాయి. ఈ క్రమంలోనే 2024 జూలై 2న ప్రభుత్వం ఆమెను సస్పెండ్ చేసింది. అయితే నిబంధనల ప్రకారం ఏడాదిలోపు విచారణ పూర్తి చేయాల్సి ఉండగా అధికారులు విజిలెన్స్ విచారణ పేరుతో కాలయాపన చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే సస్పెండ్ చేసిన 15 నెలల తర్వాత ఆమెకు కంపల్సరీ రిటైర్మెంట్ ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించారు. అయితే ఈలోపే ఆమె హైకోర్టు ఎస్టీ కమిషన్ను ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. మొత్తానికి న్యాయస్థానం ఎస్టీ కమిషన్ ఆదేశాల మేరకు శాంతిపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ దేవాదాయ శాఖ కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు.